శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలామందికి ధనం వస్తుంటుంది, కానీ చేతిలో అస్సలు నిలబడదు. ఎప్పుడు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని కోరుకుంటున్నారా? అయితే ఈ పురాతన పసుపు పరిహారం గురించి తప్పకుండా తెలుసుకోండి. చివరి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శుక్రవారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేయండి. కొద్దిగా పసుపు తీసుకొని ముద్దగా చేసి దానికి భక్తితో కుంకుమ బొట్టు పెట్టండి. ఈ పసుపు ముద్దను ఒక చిన్న పళ్ళెంలో ఉంచి మీ పూజ గదిలో లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టండి. నెయ్యితో దీపం వెలిగించి మీకు తోచిన నైవేద్యం, పాలు లేదా బెల్లం, ఏదైనా ఫ్రూట్ సమర్పించండి. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అసలైన విషయం ఏమిటంటే, పూజ ముగిసిన తర్వాత ఆ పసుపు ముద్దను మీరు డబ్బు దాచుకునే బీరువాలో లేదా మీ ఐశ్వర్యం ఉండే చోట భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ చోట నెగిటివ్ ఎనర్జీ పోయి ధన ఆకర్షణ పెరుగుతుంది. మళ్ళీ వచ్చే శుక్రవారం ఆ పాత ముద్దను తీసి ఏదైనా పచ్చని మొక్క మొదట్లో వేసి కొత్త ముద్దను పెట్టండి. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసి చూడండి. మీ ఇంట్లో ధనం నిలకడగా ఉండటాన్ని మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే ఇప్పుడే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీమన్నారాయణ.